దంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది. కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబ్బుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతోని లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే సౌలత్ ఉంటుండే. కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సరే రాజకీయం ఉంటది. ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు. మనిషి జీవితమే శాశ్వతం కాదు, అందరం చేస్తాం ఏదో ఒక రోజు. కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాన్ని ఎక్కువ పెట్టాలి. కానీ మనం రాజకీయంగానే రోజు అవతలని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచినని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచినని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగింది, మరి లక్షల పెళ్లిలేని నిన్ను 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏదడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏదడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఏడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగినారు, పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా, ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట. రైతులు పిచ్చోళ్ళ లెక్క కనబడతాను ముఖ్యమంత్రికి, సీరియస్ గా తీసుకోవద్దట. రుణమాఫీ చేయలేదు, ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను, రైతులు కడతావా సస్తవా, కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం? ఇట్లనే దద్దమ్మలాగా, చేతగాన్నోళ్ళలాగా, సేవగాన్నోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా, లేక రైతుల తరపున కొట్లాడదామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్. ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు. దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. కానీ కేసీఆర్ చెప్పిన 10,000కే ఇంకా దిక్కులేదు. పడ్డాయా మొత్తం రైతు బంధు? ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మరి రైతులకు మనం చెప్పకపోతే, వాళ్ళ తరపున మనం గొంతు ఇప్పకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే, మేము మొండి చేయి ఇచ్చినా మేమేమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది, ప్రజలు సంతోషంగానే ఉన్నారు, రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు. అందుకే మనం రైతులకు చెప్పాలి, ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో, ఎవరెవరికైతే 15,000 పడ్డాయో, ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో,
ఎవరెవరికైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో, ఎవరెవరికైతే 24 గంటల కరెంట్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాండు, ఇది నా 100 రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అంటుండు. తెలియాలంటే మరి ఎట్లా తెలియాలి? ఓటుతోనే తెలియాలి, వేరే మార్గం ఏం లేదు. సంపూర్ణ చెప్పింది, ఎంత బాగా చెప్పింది. మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడింది. కానీ అనుకోకుండా ఇంకో విషయం కూడా చెప్పింది. నేను పట్నం పిల్లను కానీ కావాలని పల్లెటూరు పిల్లగాని చేసుకున్నాను కూడా చెప్పింది. బాలరాజు ఏడున్నాడు? ఉన్నాడా లేదా? ఏడా ఉన్నాడా? ఉన్నావా బాలరాజు? నేనేమంటున్నా అంటే వాళ్ళ సావిత్రి మాట్లాడినా, సంపూర్ణ మాట్లాడినా, బైరు సుజాతక్క మాట్లాడినా ఏం చెప్పిండ్రు వాళ్ళు? మన లెక్క గంటలు గంటలు మాట్లాడకపోవచ్చు, ముచ్చట సాఫ్ సీదా చెప్పిండ్రు. ఏమన్నారు? వీళ్ళు లంగలు దొంగలు మాకు ఇప్పటికే అర్థమైంది, మాకిప్పటికే 100 రోజులనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది, పచ్చి దగాకోర్లని అర్థమైంది, మిగతా వాళ్లకు అర్థం చేపియవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట ముగ్గురు ఆడబిడ్డలు చెప్పిండ్రు. తప్పకుండా ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ఎలక్షన్లలో కూడా మనం మేల్కోకపోతే, ఈ ఎలక్షన్లలో మనం మరలబడకపోతే, మా అగిరాములు చెప్పినట్టు మనకేమైనా పంచాయతీలు ఉంటే మళ్ళా చూసుకుందాం, మనకేమైనా తాకట్లుంటే మళ్ళా చూసుకుందాం, ఎలక్షన్ల తర్వాత కూర్చొని కొట్లాడుకుందాం. కానీ అలుగుడు గులుగుడు, నాకు ఇది కాలే, నాకు అది కాలే, నేను ఇది అనుకున్నా, గది అనుకున్నా, గది కాకపోయా, గిది కాకపోయా అనే మాటలు ఇప్పుడు బంద్ చేసి పార్టీని, రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఒక గోదావరిలో మాత్రమే తేలే కరువులు, సన్నాసులు, కృష్ణానదిలో కూడా వీలు చేయబట్టే వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా మన కేసీఆర్ గారు వంగనే సాగర్ల నీళ్లున్నాయి. ఇవాళ కృష్ణానదిలో, నాగార్జున సాగర్ల నీళ్లున్నాయి. నీళ్లుండి కూడా పంటలు ఎండుతుంటే నీళ్ళు ఇయ్యలే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మనం ఇట్లే ఊకుంటే, మనం సప్పుడు చేయకుండా అయ్యో ఓడిపోయాను కదా అని చెప్పి ఇంట్లో వండుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది వీళ్ళ జులుం. ఏమైతుంది? రేపు మంచిలు రావు. కేసీఆర్ గారు మిషన్ భగీరథ తెచ్చిండు, ఇంటింటికి ఆడబిడ్డలకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు. వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు, దాన్ని నడుపుకునే తెలివి కూడా లేదు. కరీంనగర్ పోయినాం నిన్న, కరీంనగర్లో చెప్తున్నాడు ఆ కార్పొరేటర్లు, అన్న మాకు రోజు నీళ్ళు వస్తుండే, ఇలా రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే ఎల్ఎండీలో నీళ్లు లేవు, ఖతమైపోయినాయి అని చెప్తున్నారు. ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు, ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా రేపో మాపో రాబోతా ఉన్నది. ఎందుకు? కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక. మొత్తం ఇంతకుముందు అన్న ఎవరు చెప్పారో నాకు యాదికి లేదు, రాములే చెప్పినట్టున్నాడు, అన్నం వండినం మనం మొత్తం, వీళ్ళకి వడ్డిచ్చే తెలివి కూడా లేదు. అన్నం వండి పెట్టినాం, కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం, మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం, దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు. దాన్ని ఖరాబ్ చేస్తాను, వాడుకోకపోగా ఖరాబ్ చేసే పరిస్థితి తెచ్చిండ్రు. అందుకే మిమ్మల్ని నేను కోరేది, మనందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవదు. రేపటి నుంచి మనం కూడా బయలుదేరదాం. బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం, సిగ్గుపడేదేం లేదు. గులాబీ కండువా కప్పుకొనే పోదాం, బరాబర్ పోదాం. గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా పోదాం.